హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన నోటిఫికేషన్స్ రావడానికి గంట సింబల్ కొట్టండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా అలాగే స్ట్రీట్ స్టైల్లో మనం మంచూరియా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా క్యాబేజీని సన్నగా కట్ చేసుకోవాలండి. తురుముకున్న పర్వాలేదు, తురుముకుంటే మాత్రం వాటర్ అన్నీ పిండేసుకోవాలండి. ఇందులోకి 1 కప్ వరకు మైదా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మైదా అంతా క్యాబేజీ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇందులోకి వాటర్ మాత్రం ఇప్పుడు అస్సలుకే పోయొద్దండి, లాస్ట్కి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్టే అస్సలు యాడ్ చేయొద్దు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసి బాగా కలుపుకోవాలండి. మనం ఇంట్లో చేస్తే మనం హెల్తీగా చేసుకుంటాం కదా అండి, అదే బయట ఎలా చేస్తారో కదా మనకు తెలీదు కదా. అప్పటికప్పుడే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి, వాళ్ళు మాత్రం చాలా ఆనందిస్తూ తింటారు. అలాగే బ్యాచిలర్స్ బయట తినాలంటే చాలా ఖర్చు అయిపోతుంది. అదే ఇంట్లోనే ఇలా మేము వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి. చూడండి, పిండి ఇలా గట్టిగా ఉండాలండి. దీన్ని ముద్దలు చేసేసుకొని వేసేసుకోవాలి, లేదా అప్పటికప్పుడే నూనెలో వేసేసుకున్నా పర్వాలేదండి. రౌండ్ బాల్స్ లాగానే వేసుకోవాలని అయితే ఏమీ లేదు అండి. కొందరు చేసుకుంటారు కదా రౌండ్గా రావాలి అని, అందుకే మేము చూపిస్తున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసేసుకొని హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. మేమైతే అప్పటికప్పుడే వేసేసుకున్నామండి. కరెక్ట్ షేప్ రావాలి అని అయితే ఏం లేదు కదా, అందుకే మేము కొద్దిగా తీసేసుకుంటూ ఇందులోకి డైరెక్ట్ వేసేసుకున్నాము. మనం ఒక 2 మినిట్స్ తర్వాతనే వీటిని కలపాలండి, లేకపోతే ఇవి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వచ్చేసాయి కదా అండి. ఇప్పుడు మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. బ్యాచిలర్స్ అయితే క్యాబేజీ ఒకరు కట్ చేస్తుంటే, పిండి ఒకరు పిసుకుతుంటే, ఒకరు నూనెలో ఫ్రై చేస్తుంటే, ఇంకొకరు ప్రిపేర్ చేస్తుంటే చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుందండి వాళ్ళతోటి. బయట తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. షేర్ చేయడం కూడా అస్సలకే మర్చిపోకండి. నిన్న ఉగాది కదా అండి, ఉగాది స్పెషల్గా మాకైతే ఒక హ్యాపీ న్యూస్ వచ్చింది. ఏంటి అంటే మాకు 500 సబ్స్క్రైబర్స్ అనేవి దాటారండి. నిన్న మాకైతే చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అండి, అదే ప్యాన్లోకి సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కొద్దిగానే కలిపేసుకోవాలి, కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇందులోకి మనం ఇప్పుడు టమాటా సాస్ అండ్ చిల్లీ సాస్ వేసేసుకుందామండి. టమాటా సాస్ ఇంట్లోనే హెల్తీగా ఎలా చేయాలో ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశానండి. టమాటా సాస్ అలాగే చిల్లీ సాస్ ఎలా చేయాలో అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి చూడండి, లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్పుడైనా చూసేసుకోవచ్చు. ఇవి మాత్రం వెనిగర్ లేకుండా తయారు చేసేసుకోవచ్చు అండి, టమాటా సాస్ అండ్ చిల్లీ సాస్. ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు సోయా సాస్ అనేది వేసుకోవాలండి. సోయా సాస్ వేసేసుకొని కలిపేసుకోవాలి. మనం ఇందులోకి కొద్దిగానే వాటర్ పోసుకోవాలండి. చాలా వాటర్ అస్సలకే యాడ్ చేయొద్దు. చాలా వాటర్ యాడ్ చేస్తే కనుక మనకు మంచూరియా టేస్ట్ అనేది పాడైపోతుంది. గ్రేవీలో ఉడకాలండి మంచూరియాలు అన్నీ, మాత్రం వాటర్లో కాదు, అందుకే చెప్తున్నాను. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్న మంచూరియా బాల్స్ అన్నీ ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుందండి. మనం అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని మనం ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టాలండి. ఎందుకంటే మనం చేసుకున్న మంచూరియా బాల్స్ మనం డీప్ ఫ్రై చేసాం కదా, ఇవి మెత్తపడడానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు పెట్టేస్తే రెడీ అయిపోతుందండి. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ మంచూరియా అనేది
రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి. మేము పర్ఫెక్ట్గా చెప్తామండి, ఏవైనా మెజర్మెంట్స్తో. అలాగే హెల్దీ ఫుడ్ అయితే మాత్రమే చెప్తాము. బయట అయితే వెనిగర్ ఇంకా ఏమేమో కలిపేస్తుంటారు అందులో. అందుకని చెప్పేసి హెల్దీగా చేసేద్దామని చెప్పేసి మీకోసం వీడియో తీసానండి. ఇందులోకి కొద్దిగంత కరివేపాకు వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన స్ట్రీట్ స్టైల్ మంచూరియా అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, చూస్తున్నారు కదా. ఇలా ఫోక్ దింపంగానే అలా దిగిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. నాకైతే చాలా నచ్చేసింది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. గంట సింబల్ కొడితే మా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.